హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పాపని కాసేపు ఇక్కడ పడుకోబెట్టాను. ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు వెనకాల ఒకటి గ్లిటరీ కర్టెన్ వేశాను కదా, రెడ్ కలర్ది. అది చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంటే అది కదులుతూ ఉంటే దానికి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏదో మూవ్ అవుతుంది నాకు అనిపిస్తుంది అనుకుంటుందో ఏమో. అది చూసుకుంటూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎగురుతుంది. అందుకని చెప్పి ఇంకా కాసేపు ఇక్కడే పడుకోబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే దాన్ని చూస్తూనే ఉంది. ఇంకా తర్వాత మేము తినడానికి తీసుకెళ్ళిపోయాం. కానీ ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు ఇక్కడ మాత్రం. నైట్ అరౌండ్ 12 అయింది, 12 అయిపోయినట్టుంది. కానీ అయినా ఇలాగే యాక్టివ్గా ఆడుకుంటూనే ఉంటుంది. మాట్లాడుతూ ఉండాలి. ఇంకా నేను అది ఆడుకుంటూ ఉంటుంది, నేను మాట్లాడుతూ ఉండాలి. అలా ఇద్దరికి అదో టైం పాస్. ఇంకా పైన దోమలు ఉన్నాయని చెప్పి పైన నెట్ పెడతామన్నమాట. దాన్ని తన్నిస్తూ ఉంటుంది. అసలు పెట్టగానే తంతూ ఉంటుంది. నెట్ ఉంచుకోవాలి కదా, ఎందుకు తంతున్నావు? దిదిగాడు, నాకు నిద్ర వస్తుంది. దిదిగాడు పడుకుందాం ప్లీజ్. దిగా బ్లాంకెట్ పైన వేసుకుంటుంది, పైన కప్పింటావాలి. మనం బేబీ శాక్స్ ఉంటాయి కదా, అలాంటివి కొనాలి. లేదంటే ఇలా అయితే కష్టం. నాకు నిద్రపోవాలంటే కూడా భయం వేస్తుంది. శాక్ అయితే అందులో పెట్టవచ్చు. నవ్వుతుంది. బూ బూ బూ. చిట్టి తల్లి, చిట్టి తల్లి. ఏం నన్ను ఆడుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఇది కర్టెన్సా? ఏం మాట్లాడుకుంటున్నావు? కర్టెన్స్ ఏం మాట్లాడుతున్నావు? ఈ కర్టెన్స్ ఏవైనా కానీ ఎక్కడ వేసినవి అయినా కానీ కర్టెన్స్ చూడగానే ఫుల్ హైపర్గా ఆడుకుంటూ ఉంటుంది. వాటితో ఏదో మాట్లాడినట్టుగానే చూస్తుంటుంది. నాకు ఏం అర్థం కాదు అసలు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకరికి కాల్ చేస్తే తను కూడా ఇలాగే అందనమాట. మా పాప కూడా అంతే, కర్టెన్స్ చూసుకుంటూ అలా చూస్తూ ఉంటుంది సైలెంట్గా అండ్ మాట్లాడుతున్నట్టుగా అలా చేస్తూ ఉంటుంది అని చెప్పి. ఇంకా చిన్నపిల్లలందరికీ ఒకే ప్రోటోకాల్ ఉంటుందేమో అని అనిపించింది. అందరూ సేమ్గా అలా బిహేవ్ చేస్తున్నారేమో అని. అండ్ ఇలా చేస్తుంటే వాళ్ళకి క్యూట్గా అనిపిస్తుంది. కానీ టైం ఇప్పుడు ఎంత తెలుసా? 2:30 అయింది. బుడ్డి, ఎందుకు ఏం అవుతున్నా? ఏం గుర్తొచ్చింది? బుజ్జమ్మా, తంబు మొన్న వరకు మొత్తం ఇట్లా వేళ్ళు కంప్లీట్గా హ్యాండ్ అంతా పెట్టుకోవడం ట్రై చేసే కదా. ఇప్పుడు ఓన్లీ తంబ్తో చేస్తుంది. ఓన్లీ తంబ్ పెట్టుకుంటుంది 2 రోజుల నుంచి. నేను 2 రోజుల 1 వీక్ నుంచి అనుకుంటా. నేను రికార్డ్ చేద్దాము అనుకున్నా, ఎప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు పైన ఉంది, నా దగ్గర కెమెరా ఉంది, నేను రికార్డ్ చేస్తున్నా. సరే సౌండ్ మేము సెలబ్రేషన్స్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసాము.
జ్యోతి ఆఫ్టర్నూన్ పడుకుంది అనమాట, ఒక 2 hours అలా పడుకుంది. ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చి కొంచెం డెకరేట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయాను తన దగ్గరికి. అండ్ ఇప్పుడే లేచింది, జస్ట్ ఒక 15 minutes అలా అయింది. సో ఇక్కడ తీసుకొచ్చేసాను, అందుకని కొంచెం అన్ఈజీగా ఉన్నట్టుంది, ఏడుస్తుంది. కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. జ్యోతి కెమెరా చూడు, ఇది చూడు, ఇక్కడ ఇక్కడ అమ్మాయి చూడాలి. మా స్మైల్. జ్యోతి ఇటు చూడు, ఇక్కడ చూడు. మా పిక్చర్ వస్తుంది. అమ్మో, ఇంత బాగా కూర్చున్నావు జ్యోతి నువ్వు. అవును కదా, చక్కగా కూర్చున్నావు. జ్యోతి క్లాప్స్. హ్యాపీ యానివర్సరీ. అబ్బా ఇంత చల్లగా అయిపోయినాయి చేతులు. ఎంతసేపటి నుంచి నాకుతున్నా. మా హస్బెండ్ బర్త్డే తర్వాత 3 daysకి మా అత్తయ్య మావయ్య యానివర్సరీ. అండ్ ఈ మంత్ ఫస్ట్కేమో ద్యుతిది బర్త్డే అయింది, ఐ మీన్ 2nd month. ఆ తర్వాత కరెక్ట్గా ఒక 1 weekలో హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్. మళ్ళీ ఇప్పుడు 3 daysలో మామయ్య అత్తయ్యది యానివర్సరీ. ఈ 10 daysలోనే 3 సార్లు సెలబ్రేషన్స్ అయ్యాయి. అయిపోయింది, ఫోటోలు దిగావు అంతే. ఫోటోలు దిగావు కదా. అదే ఒక్కసారి నుంచి ఒక ఫోటో తీస్తాం. కూర్చోండి. మా వెనకాల ఫోన్ ఉంది చూడండి. ఓకే, బాగుంది ఫ్రేమ్. స్మైల్. ఒక్క నిమిషం. నుంచున్నామా? చూడు. చూస్తావా? నాన్న కొంచెం వెళ్తా. ఓకే.
ఇది వీడియో ఆన్ చేసాను ఒకసారి ఇచ్చిద్దామా వీడియో ఒకసారి ఇచ్చిద్దామా అమ్మ అది అటు చూడు కెమెరా మనం కెమెరా ఫోకస్ అమ్మలో చూడు ఇట్లా చూడు చూడండి చేయి ఇది ఇచ్చున్నా వీడియో. చూడు కెమెరా కెమెరా అయిపోయింది ఫోటో పెట్టేసి వస్తా